హార్లిక్స్ అమ్మా. అమ్మా వాణి, బత్తాయికాయ రసం అమ్మా. అమ్మా హార్లిక్స్ వేడి చల్లారిపోతుందమ్మా. అమ్మా రసం చల్లదనం తగ్గిపోతుందమ్మా. అమ్మా నీ కోసం స్వయంగా చేశానమ్మా. అమ్మా నీ కోసం వేలు కూడా కోసుకున్నానమ్మా. తమ్ముడు గారు, అమ్మాయి హార్లిక్స్ ఉదయం తాగుతుంది, మీరు అది పట్టుకుపోండి. అన్నగారు, అమ్మాయికి ఉదయం బత్తాయికాయ రసమే ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు, మీరు వెళ్ళిపోండి. అమ్మగారు కాఫీ. ఓ చూడండి మావయ్యలు, నేను ఉదయం కాఫీయే తాగుతాను. రే బద్దకం ఎదవా, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? ఏంటన్నా? వాణి కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది, నువ్వు వెంటనే రెడీ అయ్యి వెళ్ళి వాణి కారులోకి రాకముందే నువ్వు వెళ్ళి కారులో కూర్చో. ఇప్పుడు ఎక్కడ ఉంది? బాత్రూమ్ లో ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేగా బాత్రూమ్ లో ఉందని చెప్పావు. బాబు బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ లోకి వెళ్తావా? ఇదిగో లెంపకాయ ఓడగొట్టేస్తాను. వాణి రాకముందే నువ్వు వెళ్ళి కారులో కూర్చో. వాణి వచ్చిన తర్వాత ఇదిగో కలిసిద్దరు ఇలా వెళ్ళండి. సరే, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఎంత అవుద్ది? ఎంతో కొంత ఇవ్వు. ఇదిగో 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 నీ మొహం కొట్టుకో, నీ మొహం కొట్టుకోరా. సత్యదానికి చేయి చావడమే. కింద జన్మలో ఏడుకునేవాడుగానో పుట్టుంటాడు. కింద జన్మలో కాదు, ఈ జన్మలోనే తమరు ముష్టెత్తుకునే రోజుల్లో పుట్టుంటారు. లేకపోతే వాణిని నా కొడుకు గిరికిచ్చి పెళ్లి చేయాలని నేను అనుకుంటుంటే మీరేమిటి మీ వాడికిచ్చి చేయాలని వాడిని రెచ్చగొట్టి ఎక్కేస్తున్నారు. ద్రోహం చేయడం అనేది మన వృత్తి ధర్మం కదా తమ్ముడు గారు. అయితే మన పరానే భేదం కూడా లేదా? నాకు లేదు. నాకపోతే నాకు లేదు. అయితే ఓ పని చేయండి. ఏమిటది? ఇదిగో ఈ 2000లో 1000 పట్టుకోండి. 1000 పట్టుకుంటే మీ అబ్బాయిని, 1000 పట్టుకుంటే మా అబ్బాయిని చేసుకుంటాను. నాకు 4000 ఇప్పించండి బాబు, ఆ 2 ఏళ్ళు నేను అట్టుకుంటాను. ఏ గురునాథ నువ్వా? ఎందుకు వచ్చారా ఇక్కడికి? అదేం పెసరండి, నేను సిక్కుల్లో ఉన్నప్పుడు తమ దగ్గరకు వస్తానండి. తమరు సిక్కుల్లో ఉంటే నేను ఆ సిక్కుల్ని ఎడదీస్తానండి. పచ్చికొన్న చోట గుర్రము, పచ్చ నోట్ల చోట గురునాథం ఉండడం రివాజం అండి. ఏమిటా నువ్వు? వాణిని మా ఇద్దరు కొడుకులో ఎవరికిచ్చి పెళ్లి చేయాలని మేము సతమతం అవుతుంటే మధ్యలో ఏదో గుర్రాల భాష నువ్వు నన్ను సిక్కులు ఎడదీయమంటారు ఏంటండి? ఇప్పుడు వాణి గారు ఆర్తిని తమరు ఇద్దరు మనం అంతా అనుభవించాలంటే ఆరిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తమ చెప్పు చేతుల్లో ఉండి ఏదో కావాలి కదండి. అంటే తమ కొడుకుల్లో ఎవరేదో తెలుసుకోండి, ఆరికిచ్చి పెళ్లి చేసి దానికేటి. నా కొడుకు ఎదవా. చాలా నా కొడుకు వెధవ. నా కొడుకు వెధవా. నా కొడుకు పరమ వెధవ. అంతకంటే చుట్టూ వెధవా. ఆగండి బాబు, ఆగండి ఆగండి. ఆహాహా, ఇవాళ పొద్దున్నే లేచి ఏ యదవమోహన్ చూసానో కానీ ఇద్దరు యదవల్ని కన్నా తండ్రులు చూస్తున్నానండి. నాకు గొప్ప ఆనందంగా ఉందండి. బాబా ఓ పైన చెప్పి 4000 కొట్టేయండి బాబు. రాయ్ గురునాథం, ఇచ్చినంత కాలం డబ్బిచ్చాం, ఇప్పుడు పైసా కూడా ఇవ్వడానికి వీలేదు. వెళ్ళు. ఆహా, తమలాటోడే 6 నెలలు కాపురం చేశాక పొరపాటు చేశాను పెళ్ళాన్ని మరో మనవాడమన్నట్ట. బాబా కనిపించిన కొడుకు వెళ్ళిపోతాడేమో కానీ కలిసి చేసిన పాపం, ఆ పాపాన్ని కడుపులో పెట్టుకుని ఈ గురునాథం వెళ్ళిపోయేది ఒక్కసారే జరుగుద్దండి. ఎప్పుడో అది చచ్చిపోయాక. రాయ్ డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తావురా? తమరు డబ్బు ఇవ్వకపోతేనండి అలా 4 రోజుల జంక్షన్ షికారుగా వెళ్ళి ఆనందరావు గారు అచ్చి కథని అరికథలో చెప్తానండి. మరి తప్పుద్దేటండి. ఇదిగో ఈ 3000 తీసుకో. దానికేటండి, మరో 1000 కోసం మరోసారి వస్తానండి. బాబా పెద్ద పుట్టుకు పుట్టిన పెద్దోళ్ళు ఈ చిన్నోడు కోరే చిన్న కోరికంత తప్పకుండా తీరుతారని గొప్ప నమ్మకం అండి. వస్తా బాబు. తమ్ముడు ఎన్నాళ్ళు వీణిలా మేపాలి? కొండని తింటున్నాం, కంకర వాడు మొహాన్ని ఇస్తున్నాం అంతేగా. మావయ్య నేను వెళ్ళొస్తాను. కాలేజీకి ఇంకా టైం కాలేదమ్మా. ఇవాళ తొందరగా వెళ్ళాలి మావయ్య. అది కాదమ్మా. రే రాజేంద్ర, నేను రెడీ. నీ బొంద రెడీ. వాణి వెళ్ళిపోయింది. నేను బస్సులో వెళ్తాను. ₹1 ఇందాక ఇచ్చానుగా. ఆ లెక్క వేరు. అయినా నువ్వు కష్టపడి సంపాదించి అందులోంచి తీసి ఇచ్చినట్టు బాధపడతావేంటి? ఇవా ఏటమ్మా బండి చెప్పిన మాట వింటలేదా? డాడీ ఇది ఎప్పుడు చెప్పిన మాట వింది కనుక ఐ వాంట్ కార్. ఏటి కాలేటి వాంతులేటి? నీ భాష నాకు అర్థం కాదమ్మా. డాడీ నా కారు కొను. కారేటమ్మా, మన భానుమూర్తి గారు శ్రీరామచంద్రమూర్తి గారు గుర్రాలు సరిగ్గా ఉండాలి కానీ కారేటమ్మా విమానమే కొంటాను. నా కాలేజీ టైం అవుతుంది. అయితే పంచే ఈ బండిని ఇక్కడ ఒగ్గాయి, నువ్వు మరి పంచకాయలని ఎక్కిపో 2 నిమిషాల్లో దించేస్తాను. సర్లే, నేను గుర్రాల గురునాథం కూతుర్నని అందరికీ తెలియాలా? అమ్మా గుర్రాలనంత చిన్న చూపు చూడకమ్మా. మనుషులకి లేకపోయినా గుర్రాలకి జాతి నీతి ఉంది. వాటిని నమ్ముకున్నాను కనుక నేను పెద్ద ఉన్నాయను.
నీకు సేవ బట్టలేసాను, నాకు అర్థం కాని సేవ చదువు చెప్పిస్తున్నాను. ఆ గుర్రాలే లేకపోతే మా ముత్తాతలాగా గుర్రాల గుగ్గిలు తినిపిస్తూ బతికేవాడిని. హాయ్ అంకుల్. ఏటయ్యా నువ్వు నాకు చెయ్యిస్తావా? చైతి ఏటయ్యా, నేను నీకు అంకులా? అంకులేటి? అంకులు పెంకులును నాకు తెలియదు అనుకున్నావా? మా అమ్మాయి చెప్పింది. ఆ దొరలకి బావి వరస లేక చిన్నాన్ని అంకులే అంటారు, మామయ్యని అంకులే అంటారు. నేను నీకు చిన్నాన్న అంకులా, మామయ్య అంకులా? దేవుడు అంకుల్. దట్స్ ఆల్ రైట్. మన భారతదేశానికి క్షమాగుణం ఉన్నట్లే నాలో కూడా దయాగుణం చాలా ఉంది. అంత మాత్రాన అల్లరి చేసేవాళ్ళను వదిలిపెడతానని మాత్రం అనుకోకండి. ఐఆమ్ 2 in 1.